అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇప్పుడు రీడింగ్ వచ్చేసి ఏంటంటే మెసేజెస్ ఫ్రమ్ యువర్ పర్సన్ అనమాట. ఓకే, ద ఎనర్జీ అటాచ్ టు యూ. ఏదైతే ఎనర్జీ మీతో అటాచ్ అయ్యిందో, ఎవరి గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి ఈ రీడింగ్. ఓకే, రీడింగ్ స్టార్ట్ చేసే ముందు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఇస్తాను. ఆ తర్వాత మీరు మీ కనెక్షన్కి సంబంధించి ఏంటి అని తెలుసుకొని రీడింగ్ అనేది చూడండి. ఈ లవ్ రీడింగ్స్ ఏదైనా సరే మీరు అలానే చూడాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరున్నది కనుక టాక్సిక్ సిచ్యువేషన్ అయితేను, కార్మిక్ సైకిల్ అవుతేను ఈ రీడింగ్ అయితే మీకోసం కాదు. ఎలా చెప్పొచ్చు అని అంటే, మీకు మీ పర్సన్ గురించి బాగా క్లియర్లీ తెలుసు ఈ కనెక్షన్ ఏం నడుస్తుంది అని చెప్పేసి. మీ కనెక్షన్లో కంటిన్యూస్లీ పెయిన్ఫుల్ సైకిల్ నడుస్తూ ఉంది. ఇయర్స్ కొద్దీ, మంత్స్ కొద్దీ వాళ్ళు మీ మీద ఇష్టంతో కన్నా ఎక్కువ మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు అని అంటే, అండ్ ఇంకోటి వాళ్ళకి ఏదైనా మీ నుంచి అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ లైఫ్లోకి వస్తున్నారు. మనీ కోసం అయి ఉండొచ్చు, ఇంకా దేనికోసమైనా అయి ఉండొచ్చు, రైట్? అలాంటి సిచ్యువేషన్లో కనుక మీరుంటే అది కార్మిక్ సిచ్యువేషన్, అది టాక్సిక్ సిచ్యువేషన్ అనమాట. అది లవ్ కనెక్షన్ అయితే కాదు, రైట్? సో అలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఈ రీడింగ్స్ అనేది మీకోసం కాదనమాట. కొంతమంది ఇయర్స్ కొద్దీ కూడా స్టక్ అయి ఉండడము, ఓకే, లైక్ ఒక చిన్న టైం స్పాన్ గురించి ఆలోచించుకుంటూ పాస్ట్లో స్టక్ అయి ఉండిపోవడము, ఈ పర్సన్ మళ్ళీ తిరిగి వస్తారా అనుకుంటూ ఉండడము. బట్ వాళ్ళేమో వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉన్నారు, మీరు బట్ వాళ్ళ కోసం ఆలోచించుకుంటూ మీ లైఫ్ని ఇక్కడ లైక్ వెయిట్ చేస్తూ టైం అంతా అయిపోతూ ఉంది, రైట్? అలా ఉంటే మాత్రం ఈ రీడింగ్స్ వాళ్ళ కోసం కాదు. ద రీజన్ నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, నేను రీడింగ్స్ చేయడం వల్ల, స్పెషల్ ఇలాంటి రీడింగ్స్ వల్ల నేను కమెంట్స్లో చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఎవరు స్టక్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఎవరు ఫాల్స్గా హోప్స్ పెట్టుకొని లైక్ రాంగ్ పర్సన్ కోసం వెయిట్ చేయడము నాకైతే ఇష్టం లేదు. ఓకే, మీ కనెక్షన్ గురించి మీకు తెలుసు, మీ పర్సన్ గురించి మీకు తెలుసు. ఏదో మీకు మధ్యలో చిన్న గొడవలో లేకపోతే లైక్ ఏదో చిన్న ఆబ్స్టికల్స్, లెట్స్ సే మీది కమిటెడ్ లవ్ రిలేషన్షిప్, పేరెంట్స్ ఒప్పుకోకపోవడము, కొంచెం గ్యాప్ వచ్చింది. బట్ వాళ్ళకు మీ పర్సన్ మీకు కాంటాక్ట్ చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి లైక్ మళ్ళీ కలవడము, ఇలాంటిది ఉంటే ఇట్స్ ఓకే, రైట్? ఎందుకంటే ఈవెన్ దో డిఫికల్ట్ టైమ్స్ ఉన్నప్పటికీను మీరు ఇద్దరు కలిసి ఒక ఫార్వర్డ్ స్టెప్ అనేది తీసుకుంటున్నారు, మంచో చెడో ముందుకు వెళ్తున్నారు, వాళ్ళు కూడా ఈక్వల్గా మీ లైఫ్లో ఉన్నారు, రైట్? అలాంటి వాళ్ళ కోసం ఈ రీడింగ్స్. టాక్సిక్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ కోసం, కంప్లీట్లీ ఇయర్స్ కొద్దీ దూరమైన వాళ్ళ కోసం మాత్రం కాదు. మీరుకి అందరికీ చెప్తున్నాను, ఇలాంటి విషయాల్లో లైక్ టాక్సిక్ దాంట్లో ఉండి ఫాల్స్ హోప్తో ఉండి ఎప్పుడు మీ టైంని మాత్రం వేస్ట్ చేసుకోకండి. ఓకే, మీ కనెక్షన్ గురించి మీకే బాగా తెలుసు. ఓకే, సో ఐ హోప్ మీకు అదైతే క్లియర్ అయింది అనుకుంటున్నాను. క్లియర్ అయిన తర్వాత మీకు స్టిల్ రీడింగ్ చూడాలనుకుంటే మాత్రమే ఈ రీడింగ్ చూడండి. నేను అందుకనే ఇంతకుముందు రీసెంట్లీ ఎందుకు చేయట్లేదంటే ఈ వీడియోస్ ఎవరు మన ఛానల్ వల్ల డెఫినెట్లీ లైక్ అన్నెసరీ ఫాల్స్ హోప్స్తో, ఫాల్స్ పీపుల్తో, రాంగ్ పీపుల్తో స్టక్ అవ్వకూడదు అన్నది నా మెయిన్. ఓకే, అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ డే ఈ ఛానల్ మెయిన్ థీమ్ వచ్చేసి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం, మనల్ని మనము నిన్న కన్నా ఈరోజు బెటర్లో ఉండాలి అన్నది మెయిన్ అనమాట. ఓకే, సో మీకు అది క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు స్టిల్ యు నో అబౌట్ యువర్ కనెక్షన్, మీ కనెక్షన్ గురించి మీకు తెలుసు కంప్లీట్లీ, అండ్ మీకు తెలుసుకోవాలనుకుంటుంది అని అంటే యూ కెన్ వాచ్ ఇట్. ఎవరికైనా సరే ఎంత పెయిన్ఫుల్ ఉన్నా సరే నేను చెప్పేది ఒకే మాట, టాక్సిక్ సిచ్యువేషన్లో ఉంటే ఎంత తొందరగా మీరు అక్కడి నుంచి వచ్చేసినా పర్లేదు. ఎందుకంటే చాలామంది పాస్ట్ని ఊహించుకుంటూ మళ్ళీ అలా ఉంటుందేమో అన్న దాంతో ఇయర్స్ కొద్దీ గడిపేస్తారనమాట, విచ్ ఈజ్ నాట్ రైట్. అట్లీస్ట్ వాళ్ళు కూడా అదే చేస్తున్నారా మీకోసమో అని అంటే అలా ఉండదు. ఇక్కడ మీరు సఫర్ అవుతున్నారు, అవతల పర్సన్ లైఫ్లో హ్యాపీగా టూర్స్కి అని చెప్పేసి, పిల్లలు, ఫ్యామిలీ, వర్క్, బిజినెస్ అని చెప్పేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ మీరు మాత్రం టైం వేస్ట్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ అ రైట్ కనెక్షన్. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎవ్వరు అలా స్టక్ అవ్వకండి. ఇట్ ఈస్ నాట్ రైట్ ఎనర్జీ. లైఫ్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి మనకు లైఫ్లో చేయడానికి. ఈచ్ మూమెంట్ ఈజ్ వెరీ వాల్యుబుల్. ఓకే, సో అలా మాత్రం వేస్ట్ చేసుకోకండి. ఓకే, ఎనీవే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మీ ఫీలింగ్స్ చూద్దాము, ఈ కనెక్షన్లో ఎలా ఉంది అని చెప్పేసి. ఆ తర్వాత ఎనర్జీ అటాచ్ టు యూ, ఆ తర్వాత
వాళ్ళ నుంచి మెసేజెస్ ఏంటి అన్నది చెక్ చేద్దాము. ఓకే, ఫస్ట్ మీ ఫీలింగ్స్ చెక్ చేద్దాము. ఎనీవే, ఈ రీడింగ్ మీకు అట్లీస్ట్ 30 to 50% రెజొనేట్ అవ్వాలి. ఇంతవరకు చూస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు ఓకే ఇది నేను చూడొచ్చా అని మీరు కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఏంటంటే 30 to 50% అయినా సరే ఈ రీడింగ్ మీతో రెజొనేట్ అవ్వాలి. అలా రెజొనేట్ అవుతేనే ఈ రీడింగ్ మీకోసము, ఇవాళ యూనివర్స్ నుంచి మీకోసం మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఒకవేళ అలా లేదు, రెజొనేట్ అవ్వట్లేదు అంటే ఇవాళ రీడింగ్ మీకోసం కాదు అని చెప్పేసి అనమాట. ఓకే, సో చూద్దాం మరి. లెట్స్ సీ. ఫస్ట్ మీ ఫీలింగ్స్ చూద్దాము. షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ యూనివర్స్. ఏస్ ఆఫ్ వాన్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 8 of Pentacles. నైస్. ఓకే, నైస్ అని ఎప్పుడు చెప్పొచ్చు అంటే వాళ్ళ ఫీలింగ్స్ చూసిన తర్వాత చెప్దాము. బట్ ఇక్కడ మీ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది ఏంటంటే హార్డ్ వర్క్, చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. టూ థింగ్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏం చూపిస్తుందంటే, ఒకటి మీలో చాలామంది ఏంటంటే ఇప్పుడు ఈ కనెక్షన్కి సంబంధించి అయినా సరే ఎస్ ఇది నడుస్తుంది, ఇది వెళ్ళేదేమో దాని ద్వారా ఉంది, బట్ నేను స్టాప్ అవ్వకుండా హార్డ్ వర్క్ చేసుకోవాలి, లైఫ్లో మనీ దాని గురించి ఫోకస్ చేయాలి, ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి, చిన్న చిన్నవి ఏదైనా ఉన్న లైఫ్లో క్రాఫ్ట్స్ మీ క్రియేటివిటీని ఇంప్రూవ్ చేసుకోవడము, ఏదో కొత్త స్కిల్ని నేర్చుకోవడము, ఇలా అనమాట. కొత్త వర్క్లో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి మీరు ఫోకస్డ్గా ఉండిండొచ్చు. ఒకటి అది రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఎందుకంటే ఈ కనెక్షన్ గురించి ఆలోచించడం ఓకే, బట్ అట్ ద సేమ్ టైం దాని గురించి కంటే మెయిన్ కొంచెం సెటిల్ అవ్వాలి అన్న ఆలోచన మీకు రీసెంట్లీ ఉండిండొచ్చు. ఓకే, అదొకటి రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఇంకో ఎనర్జీ ఇక్కడ ఏంటంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈ కనెక్షన్లో మళ్ళీ ఒక ప్యాషనేటెడ్ మూమెంట్ ఉండాలి. మళ్ళీ ఏదైతే ల్యాక్ అయిందో పాస్ట్లో, ఏదైతే ఎనర్జీ రిఫ్లెక్ట్ అవ్వట్లేదో మళ్ళీ అవ్వాలి, మళ్ళీ ఇద్దరం కలిసి వర్క్ చేయాలి అన్న దాంతో ఉన్నారనమాట. సో దీనికి ఏంటంటే మీరు ఎలా ఉన్నారంటే విచ్ ఇస్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ అని చెప్పొచ్చు. ఏ రిలేషన్ అయినా సరే, మ్యారీడ్ కపుల్ అయినా సరే, నేనేమంటానంటే ఇద్దరు ఈక్వల్గా వర్క్ చేస్తేనే అది కనెక్షన్ నిలబడుతుంది, లేకపోతే ఎంత ఒకే సైడ్ నుంచి ఇచ్చినా ఇట్స్ వేస్ట్, రైట్? సో మీరు ఇక్కడ ఏమనిపిస్తుందంటే మీలో ఏదైనా నెగిటివిటీ ఉంది, రైట్? ఈ కనెక్షన్కి సంబంధించి మీరు కూడా కొంచెం సర్దుబాటు చేసుకోవాలి, అడ్జస్ట్ అయిపోయి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి అని అంటే అన్నట్లుంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు రెడీ ఉన్నారు. మీరేంటంటే నాలో ఈ లోపం ఉంది, ఇట్స్ ఫైన్, నేను దీని మీద వర్క్ చేస్తాను, మేబీ నేను ఎక్కువ కోపపడుతున్నాను, మేబీ నేను ఎక్కువ ఓవర్గా పాజిటివ్ అవుతున్నాను, సో ఇలా ఉండడం వల్లే కొంచెం నా పర్సన్ దూరం వెళ్తున్నారేమో, ఎందుకు అని చెప్పేసి ఆగిపోవడానికి కూడా ట్రై చేస్తున్నారు. ఓకే, సో మీరేంటంటే దాని గురించి వర్క్ చేసి ఆ ఫ్లాస్ ఏదైతే ఉన్నాయో దాని గురించి వర్క్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాము కనెక్షన్ని అన్న ఎనర్జీతో మీరు ఉన్నారనమాట. ఓకే, విచ్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీ. అందుకే చెప్తున్నాను, మీరేమంటే ఓకే మీ పర్సన్తో మాట్లాడిండొచ్చు రీసెంట్లీ, వాళ్ళు మీకు పలానా అని చెప్పిన తర్వాత వర్క్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. ఓకే, కనెక్షన్స్ నిలబడాలి అని అంటే హార్డ్ వర్క్ చేయాలి. అలా అని చెప్పేసి ఒక్కరే చేసుకుంటూ కూర్చుంటే అది ఇంప్రూవ్ అవ్వదు. ఇద్దరు అక్కడ నుంచి వాళ్ళు హాఫ్వే రావాలి, మీరు హాఫ్వే రావాలి. అలా వచ్చిన తర్వాతే బాండ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, రైట్? లేకపోతే ఏ కనెక్షన్ నిలబడదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారో చూద్దాము. ఓకే, షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ పర్సన్, ద ఎనర్జీ దట్ ఈస్ అటాచ్డ్ టు మై కలెక్టివ్. ఎలాంటి సిచ్యువేషన్, టాక్సిక్ సిచ్యువేషన్లో మాత్రం సీరియస్లీ ఉండకండి. ఓకే, కొంతమంది నేను కొన్ని మాటలు వింటూ ఉంటాను నా చుట్టూ కూడా. ఎలా మాట్లాడతారంటే నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే అది ఇది అని మాట్లాడతారు. లిటరలీ నేను చూస్తూ ఉంటాను. ఐ విల్ లెట్ స్మైల్ అండ్ బి లైక్ ఓకే ఫైన్ అనిపిస్తుంది అనమాట. ఎలా అంటే కానీ నేను అది ఇది అని చెప్పడం అనమాట. ఎక్స్క్యూజెస్ ఇస్తున్నారు అన్నెసరిగా, యాక్షన్స్లో చూపించట్లేదు అని అంటే ఇట్స్ నాట్. ఎంత ఏమున్నా సరే, మీకు ఎంత ఇష్టమైనా సరే మీ ఎనర్జీని మీరు కంప్లీట్లీ అక్కడ ఇన్వెస్ట్ చేయలేరు. అయ్యిందేదో అయ్యింది, ఇంకా తప్పదు, స్ట్రాంగ్ అనుకొని మీరు మీ మీద ఫోకస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్పుడు మీరు ఎప్పుడైతే మీ మీద ఫోకస్ చేసుకుంటారో రైట్ ఎనర్జీస్ని మీరు మీ లైఫ్లోకి మేనిఫెస్ట్ చేస్తారనమాట. ఓకే, సో ఎనీవే మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్
మై కలెక్టివ్స్ పర్సన్. ఓకే, కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ నడుస్తుంది. వీళ్ళు వెరీ కంట్రోలింగ్. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ వెరీ చాలా స్ట్రాంగ్ కింగ్స్ ఎనర్జీ వచ్చింది. నైట్ కూడా కాదు, ఇక్కడ నైట్స్ వస్తే అట్లీస్ట్ యు నో వాట్ లైక్ యంగ్ ఎనర్జీ అనమాట. ఓకే, కింగ్ ఆఫ్ స్వోర్డ్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఓల్డ్ ఎనర్జీ. అంటే ఎలా అంటే చాలా పాతగా ఆలోచించడము, చాలా డామినేట్గా ఉండడము, మీరేం చెప్పినా సరే అర్థం చేసుకోకపోవడం లాంటి ఎనర్జీ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఈ పర్సన్ ఫీలింగ్స్ వీళ్ళు ఆల్మోస్ట్ ఈ కనెక్షన్కి సంబంధించి మీరు రెడీ అవుతున్నారు. మీరు ఏంటంటే నేను వర్క్ చేస్తానని, వీళ్ళకి కొంచెం వాళ్ళ కంట్రోల్నెస్, నేను చెప్తున్నాను కొంచెం ఓల్డ్ స్టైల్ ఆఫ్ మెంటాలిటీ అనమాట. చేంజ్కి అంత ఈజీగా ఇష్టపడే పర్సన్ అయితే కాదు ఇక్కడ. ఓకే, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అయితే ఇంకా ఎక్కువ స్టబర్న్, చాలా ఎస్ వెరీ స్టేబుల్ కింగ్. బట్ అట్ ద సేమ్ టైం తనకి మెటీరియల్ థింగ్స్, మనీ, పలుకుబడి ఇలాంటివంటే ఎక్కువ ఇష్టం అనమాట. ఓకే, కానీ ఫ్లెక్సిబుల్గా ఉండరు. చాలా పాతకాలంగా ఉంటారు అనమాట ఈ కింగ్. సో దట్స్ హౌ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ హియర్. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ కింగ్స్ వచ్చారు కాబట్టి కొంచెం స్టబర్నెస్తో, కొంచెం కంట్రోలింగ్గా, నేను ఫ్లెక్సిబుల్గా ఉండడం కష్టము, నేను చేంజ్ అవ్వను, నేను ఇలానే ఉంటాను, ఇలా అనమాట. ఎందుకో అర్థం అవ్వట్లేదు. కొంచెము మీ పర్సన్ కూడా లైక్ యూనో ఏజ్లో కొంచెం పెద్ద అయ్యి ఉండొచ్చు. ఓకే, అలా చూపిస్తుంది అనమాట ఇక్కడ. సో ట్రాన్స్ఫర్మేషన్కి, ఈ కనెక్షన్కి సంబంధించి వీళ్ళు అంతగా అడ్జస్ట్ అవ్వడానికి ఇష్టపడట్లేదు, చెయ్యాలనుకుంటున్నారు. బట్ వాళ్ళ ఈగో వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తుంది. సో అందుకే చెప్తున్నాను, మీరు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే సరిపోదు, వాళ్ళు కూడా అంతే ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి చెప్తున్నాను. ఓకే, వెరీ అథారిటేటివ్ ఫిగర్. వీళ్ళకి ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ది ఎనర్జీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి దీన్ని. కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తుంది ఏంటంటే వీళ్ళు ఒక అథారిటేటివ్ ఫిగర్లో ఉండిండొచ్చు మీ పర్సన్. ఓకే, ఇది చూడండి, కొంతమంది ఎలా అంటే పీపుల్ అథారిటీని చూసి, వాళ్ళ పొజిషన్ని చూసి, వాళ్ళు ఇలా ఉండాలి, అలా ఉండాలి, మెచ్యూర్గా యాక్ట్ చేయాలి అందరి ముందు, నేను ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకూడదు ఎందుకంటే నేనున్న సర్టన్ పొజిషన్లో, రైట్, అలాంటిది అనుకోవడం అనమాట. కాబట్టి హైడ్ చేస్తూ ఉండడం ఫీలింగ్స్ని. ఓపెన్ అప్ అవుతే అందరు తక్కువగా చూస్తారు, మీరు కూడా తక్కువగా చూస్తారు అన్న లాంటి మెంటాలిటీ అనమాట. ఓకే, సో సంథింగ్ వీళ్ళ అథారిటీ వీళ్ళని ఆపుతుంది కొంతమందికి. ఓకే, కోర్టు కేసెస్ కాదు, ఏంటది, కోర్టుకు సంబంధించి, లీగల్కి సంబంధించి, పోలీస్, ఇన్స్పెక్టర్, లేకపోతే జడ్జ్, అడ్వకేట్, సంథింగ్ ఇలాంటి గవర్నమెంట్ జాబ్లో ఉండడము ఈ పర్సన్, ఇలాంటి పొజిషన్ అనమాట. ఇంకా లీగల్కి సంబంధించి నాకైతే నేమ్స్ ఎక్కువ తెలీదు, ఇలాంటి దానికి సంబంధించి అనమాట, గవర్నమెంట్కి దీనికి సంబంధించి. సో సమ్ సార్ట్ ఆఫ్ అలాంటి పొజిషన్లో ఉండిండొచ్చు. కాబట్టి వీళ్ళకి చేంజ్ అంటే ఈ పర్సన్కి ఒక డిఫికల్ట్ అనమాట. అయ్యో నేను చేంజ్ అవ్వాలా, అంత ఫ్లెక్సిబుల్గా ఉండాలా, మాట్లాడాలా, ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలా, నాకు ఇదంతా నచ్చదే ఎందుకు అన్నట్లు అనమాట. సో దట్స్ వై, అందుకే నేను అనేది ఓల్డ్ టైప్ ఆఫ్ మెంటాలిటీ. అంత ఈజీగా ఫ్లెక్సిబుల్ అవ్వడము ఇష్టం లేదనమాట. నేను ఒక మాట చెప్తాను, ఎవరు అఫెన్సివ్ అవ్వకండి, నేను జస్ట్ ఫీల్ అవుతున్నా చెప్తున్నాను, రైట్. ఫీలింగ్స్ అనేది ప్రతి ఒక్కరికి సేమ్, అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే. కానీ మనము మన సొసైటీలో ఇప్పుడు మేబీ నాకు తెలీదు, మేబీ కొన్ని ఇయర్స్ నుంచి ఎలా దీన్నే అంటారు జనరేషనల్, ఇంకా సొసైటల్ సైకిల్స్ అని అంటారు కదా, బ్రేక్ చేయాలి అని అంటారు చూడండి. దీన్నే నేను చెప్పేదాన్ని ఎలా అంటే, మళ్ళీ నేను అంటున్నాను నో అఫెన్సివ్, నాకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఏంటంటే అబ్బాయిలు బాధపడతారు అనుకోండి, జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఓకే, అబ్బాయిలు ఏడుస్తే లేకపోతే బాధపడితే వాళ్ళు వీక్. ఓకే, ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే అరే నువ్వేంట్రా దీనికి బాధపడుతున్నావు, నువ్వు మగపిల్లానివి, నువ్వు ఇలా ఉండాలి, ఇంట్లో పేరెంట్స్ అయినా అలానే చెప్తారు, లేకపోతే బయట ఫ్రెండ్స్ అయినా, సమ్ సార్ట్ ఆఫ్ సొసైటల్ ట్రామా అనమాట. అది సమ్ సార్ట్ ఆఫ్ సొసైటల్ చైన్స్ అది పెడుతూ ఉండడము. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం హ్యూమన్స్, వాళ్ళకైనా ఫీలింగ్స్ ఉంటాయి, మనకైనా ఫీలింగ్స్ ఉంటాయి, ఎవరికైనా. సో ఇక్కడ ఇది చూపిస్తుంది రిఫ్లెక్షన్ వెరీ క్లియర్లీ. వీళ్ళకి ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండడానికి రీజన్ వచ్చేసే ఈ చైన్స్, లైక్ ఇవి హోల్డ్, అది బ్రేక్ చేయడమే సొసైటల్ దీన్ని బ్రేక్ చేయడము అని చెప్తారనమాట. మనం అంటామా ఇన్నర్ చైల్డ్హుడ్ ట్రామాస్ ఇవన్నీ అని చెప్పేసి దానికి రిఫ్లెక్టెడ్ ఇది. ఓకే, ఓపెన్ అప్ అవ్వడం అంత ఈజీ కాదు ఈ పర్సన్కి, స్టక్ అయి ఉన్నారు. సో ప్యాటర్న్ చేంజ్ చేయాలి. మీరు హెల్ప్ చేయొచ్చు ఒకవేళ మీది కనెక్షన్ బాగుందని మీకు తెలుసు, ఇదంతా
మీ పర్సన్ ఇలానే బిహేవ్ చేస్తున్నారు అంటే ఓపెన్ అప్ అవ్వడంలో తప్పు లేదు, ఎమోషన్స్ చూపించడం తప్పు లేదు, వల్నరబిలిటీ ఉండొచ్చు అని చెప్పడం అనమాట. ఓకే, వల్నరబిలిటీ అనేసరికి చాలామంది వీక్ తీసుకుంటారు. లైక్ ఎమోషన్ కనెక్ట్ అవ్వడం, కేర్ చూపించడము, ప్రేమ చూపించడం ఇదంతా వీక్ అనుకుంటారు. దట్ ఈస్ నాట్ వీక్. చాలామంది అలా తప్పుగా అర్థం చేసుకునే స్టక్ అయి ఉండడము, కోప్పడ్డము, లైక్ ఫ్రస్ట్రేషన్ ఇదంతా పెరిగిపోతుంది, రైట్? ఒక టైంలో వచ్చేసరికి వాళ్ళు ఇంకా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాలేదు అలా అయిపోతారు అనమాట. సో మీ పర్సన్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకే, సో ఫ్లెక్సిబుల్ అవ్వాలనుకున్నా వాళ్ళ అంత ఈజీగా బ్రేక్ అయితే అవ్వదు, టైం పడుతుంది దీనికి. ఎంత ఇయర్స్ నుంచి జనరేషనల్ చేంజ్ కాబట్టి కొన్ని ఇయర్స్ నుంచి ఉన్న ఫియర్ ఇది. ఓకే, అవ్వాలనుకుంటున్నా కష్టం అవుతుంది, బట్ సమ్వేర్ పాజిటివ్ చేంజ్ అయితే చూపిస్తుంది. లెట్స్ సీ. అదే చెప్తున్నాను కదా, పాలిటీషియన్స్ మీరు చూసుకోండి, లేకపోతే పోలీస్ వీళ్ళని తీసుకోండి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏ ఏజ్ ఉన్నా ఏ వర్క్ ఉన్నా మనం అందరము హ్యాపీనెస్ని కోరుకుంటాం, రైట్? కానీ పీపుల్ నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్తారు. అక్కడ ఇది చూపిస్తుంది ఫన్ లేదనమాట వీళ్ళకి. ఫన్ అంటే భయము. సో వాళ్ళు కూడా వర్క్ చేయాలి ఇక్కడ. ఓకే, కొంతమందికి స్టబన్ పేరెంట్, ఒక ఐఎమ్ రియలీ సారీ, ఒక సీరియస్ డాడ్ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, లెట్స్ ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, బట్ విచ్ ఈజ్ నైస్. ఈ సైకిల్స్ అన్నీ కూడా మీరు ఇప్పుడు టారో రీడింగ్స్ చూస్తున్నారు, మోస్ట్లీ స్పిరిచువల్గా ఉండడానికి ట్రై చేసే వాళ్ళే ఈ రీడింగ్స్ అన్నీ చూస్తారు. ఓకే, బట్ అట్ ద టైం అలా చూసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలుసు ఎలా ఓపెన్ అప్ అవ్వాలి అని, కానీ దారి తెలియదు ఎలా నుంచి వెళ్ళాలి అని చెప్పేసి. సో సమ్హౌ ఈ ఇలా కలుస్తున్నారు అని అంటే ఎక్కడో ఒక చోట ఒక ప్లేస్కి వచ్చేసరికి బ్రేక్ అవ్వడం అనమాట, ఒక చైన్స్ అనేది బ్రేక్ అవ్వడం లాంటిది జరుగుతుంది అనమాట. అందుకే ఇవన్నీ మీరు కలిసేది ఇదంతా అనమాట. ఓకే, దానికి కర్మ అని అంటారు, రైట్? మీరు యూనివర్స్కి లైట్ వర్కర్ లాగా హెల్ప్ చేస్తున్నారంటే అది ఒక చిన్న పాయింట్ అనేది చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, వాళ్ళు ఏ మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు మీతో చూద్దాము. నైట్ ఆఫ్ కప్స్. నేను కరెక్ట్, అసలు ఎనర్జీ రిఫ్లెక్ట్ అయ్యింది ఇక్కడ. వీళ్ళు ఇంత స్టబ్బన్ ఇంత ఉన్నారు, ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు, వీళ్ళకి చెప్పాలని ఉంది యాక్చువల్లీ. నైట్ ఆఫ్ కప్స్ ఇస్ నేను ఇందాకే స్టార్టింగ్లో అన్నా నైట్ వచ్చింటే బాగుండు అని చెప్పేసి నైట్ వచ్చారు. అది కూడా నా ఫేవరెట్ నైట్ ఆఫ్ కప్స్. ఓకే, లెట్స్ సీ మోర్. 7 of cups, lovers. ఓకే, సో ఈ పర్సన్ డెఫినెట్లీ వీళ్ళు పైన ఫీలింగ్స్ వచ్చేసి నేను అన్నానా వీళ్ళకి స్టబన్నెస్, ఓపెన్ అప్ అవ్వడం అంత రాదు. మళ్ళీ సేమ్ రిపీట్ అయిందే, మీరు వెనక్కి వెళ్ళి ఒకసారి వినొచ్చు. వీళ్ళు యాక్చువల్లీ మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారంటే వీళ్ళు ఎమోషనలీ కన్ఫ్యూజ్డ్ పర్సన్. చూడండి ఈ పర్సన్ నేను ఎంత నెగిటివ్గా ఉన్నారో, నెగిటివిటీతో ఫిల్ అయి ఉండడం అనమాట. వీళ్ళకి ఎమోషన్స్ అంత క్లియర్గా ఓపెన్ అప్ అవ్వడం రాదు, చాలా డిల్యూజన్ ఎనర్జీ అనమాట. ఏంటబ్బా ఇది, ఏం జరుగుతుంది, నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నా, నేను ఇలా ఫీల్ అవ్వకూడదు, నేను చాలా స్టబన్గా ఉండాలి, స్ట్రిక్ట్గా ఉండాలి, ఇలాంటి ఎనర్జీ అనమాట. అందుకని చెప్పేసి వీళ్ళు మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మీతో అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నాను, నాకు తెలుసు నేను ఈ స్టెప్ తీసుకోవాలి, నేను చూస్ చేసుకోవాలి అని, కానీ చుట్టూ చాలా ఎనర్జీస్ ఉన్నాయి, నేను ఏం చేయాలో తెలియక ఆ సిచ్యువేషన్లో చిక్కుబడిపోయి ఉన్నాను అని చెప్పేసి ఈ పర్సన్ ఒకటి చెప్తున్నారు. ఓకే, చెప్పాలనుకుంటున్నారు మెసేజ్. అండ్ ఇంకో మెసేజ్ ఏంటంటే నైట్ ఆఫ్ కప్స్, ఈ పర్సన్ ఇంతవరకు మీతో ఎమోషనల్లీ ఓపెన్ అప్ అవ్వలేదు అని అంటే ఇక్కడ లవర్స్ కార్డ్తో రికార్డ్ అవుతుందా, లవర్స్ కార్డ్తో ఇంకా నైట్ ఆఫ్ కప్స్తో వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. ఓకే, మీరు కంటిన్యూస్గా ఈ పర్సన్తో స్టబన్గా అలా ఉన్నారనుకోండి, వీళ్ళు పారిపోతారు. నేను ముందే చెప్తున్నాను, వీళ్ళ ఎనర్జీ ఇలాంటిది. నేను అనుకునేది కరెక్టే, వాళ్ళు చెప్పింది, పేరెంట్స్ ఫ్రెండ్స్ అంతా చెప్పింది కరెక్టే, ఎమోషన్గా ఓపెన్ అప్ అవుతే హర్ట్ చేసి వెళ్ళిపోతారు అని చెప్పేసి అనమాట. ఓకే, సో నైట్ ఆఫ్ కప్స్ లవర్స్ ఇదే చూపిస్తుంది ఇక్కడ. ఈ పర్సన్ ఎమోషనల్లీ మీకు ఓపెన్ అప్ అవ్వాలి అని అనుకుంటున్నారు, కానీ ఎక్స్ప్రెస్ చేయాలి ఫీలింగ్స్ అంతా, మీకు మెసేజ్ చేయాలి, లైక్ కేరింగ్గా వెరీ నర్చరింగ్గా చేయాలనే ఆలోచన అయితే వీళ్ళకి ఉంది. ఓకే, కానీ వీళ్ళు కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్లో ఉండడం వల్ల ఆగిపోతున్నారు. అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ ఇక్కడ సోల్మేట్ ఎనర్జీ చూపిస్తుంది, రైట్? వీళ్ళు ఏంటంటే ఈ కనెక్షన్ చాలా బ్లెస్డ్, నాకు కూడా నేను కూడా ఫీల్ అవుతున్నాను, కానీ ఎలా మళ్ళీ సేమ్ కప్స్ ఎనర్జీ చూసారా, వాళ్ళ మెసేజెస్లో ఉంది కప్స్ ఎనర్జీ. బయట ఫీలింగ్లో స్వోర్డ్ ఎనర్జీ ఉంది, అంటే బయటికి చాలా సీరియస్గా, చాలా
రఫ్గా కనిపించడం అనమాట, కానీ లోపల వెరీ వెరీ సాఫ్ట్ హార్టెడ్ పర్సన్. అందుకనే మనం హెల్ప్ చేయాలన్నమాట. సాఫ్ట్గా ఉన్న వాళ్ళు ఓపెన్ అప్ అయినా పర్లేదు అని చెప్పేసి లాంటిదనమాట. ఓకే, అండ్ అగైన్ ఈ పర్సన్ కనుక ఒకవేళ హర్ట్ అయి ఉంటే ఇన్ ద పాస్ట్ సిచ్యువేషన్లో అలాంటిది ఏదైనా ఈ ఎమోషనల్లీ ఓపెన్ అప్ అయ్యి మీతో కూడా అలా అవుతే హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి కూడా వీళ్ళు సైలెంట్గా ఉన్నారనమాట. ఓకే, సో అందుకే ఏం చెప్పట్లేదు. బట్ వీళ్ళకి ఏంటంటే మీతో కేరింగ్ ఉండాలి అన్న ఆలోచన అయితే ఉంది. సో లెట్ దెమ్ ఫిగర్ ఇట్ అవుట్. వాళ్ళంతకు వాళ్ళనే ఫిగర్ ఇట్ అవుట్ చేయడానికి ట్రై చేయనివ్వండి. చెప్పడానికి రాలేదు, ఒకేసారి అంతోటి మాట్లాడేసినాను కదా, సో స్టక్ అయిపోయాను. ఇట్స్ ఓకే, హ్యాపెన్స్. సో ఎనీవే, లెట్స్ సీ మెసేజెస్ ఫ్రమ్ యువర్ పర్సన్. మళ్ళీ ఎవ్వరూను అన్నెసరీ కనెక్షన్స్లో మాత్రం స్టక్ అయ్యి ఉండకండి, ఇట్స్ వేస్ట్. సింగిల్గా ఉన్న హ్యాపీగా ఉంటే చాలు, కానీ ఎవరితోనో లైక్ మిమ్మల్ని హర్ట్ చేస్తూ ఉండడము, టాక్సిక్ సిచ్యువేషన్లో పెట్టి ఉన్నారంటే అసలు ఉండకపోవడమే కరెక్ట్. నేను అదే అంటాను ఎవరికైనా సరే, అలోన్గా సింగిల్గా హ్యాపీగా ఉండండి దాన్ బీయింగ్ విత్ టాక్సిక్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు టీవీ చూసుకోవచ్చు, ఏంగా బయటికి వెళ్ళండి, ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేయండి. అట్లీస్ట్ ఒక భయం ఉండదు, నన్ను ఈ పర్సన్ హోల్డ్ చేస్తున్నారు, వీళ్ళు లైఫ్లో నేను ఎప్పుడు ఓవర్ థింకింగ్ టాక్సిక్ సిచ్యువేషన్ అని చెప్పేసి ఉండదు, హ్యాపీగా ఉంటారు ఏదైనా సరే. ఓకే, సో దట్స్ వాట్ ఇట్ ఈస్. చూద్దాము మెసేజెస్. జస్ట్ సే సంథింగ్ టు మీ. ఓకే, ఈ పర్సన్ మీరు కనుక ఒకవేళ వీళ్ళతో మాట్లాడట్లేదు అని అంటే జస్ట్ ఏదైనా మాట్లాడు, ఏదైనా చెప్పు నాతో అని చెప్పడం అనమాట. ఓకే, ఎమోషన్స్గా వాళ్ళు ఓపెన్ అప్ అవ్వలేరు కాబట్టి మీ నుంచే ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ పర్సన్ అయితే, రైట్? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అదే జరుగుతుంది. హాయ్ అన్న తర్వాత ఇక ఏం చెప్పాలో తెలియక ఒక నువ్వే ఏదైనా చెప్తే నేను వింటాను అనే టైప్ అనమాట. ఓకే, లెట్ మీ పర్సీవ్ యూ అంటే నన్ను వచ్చి లైక్ నిన్ను గెలుచుకొనివ్వు అన్నదనమాట. ఈ మెసేజెస్ దగ్గరికి వచ్చేసరికి నాకు ఏమంటారు, అది తెలుగులో చెప్పాలంటే భలే కష్టం అనిపిస్తుంది అసలు. ఐ డోంట్ డిజైర్ ఎనీ వన్ ద వే ఐ డిజైర్ యూ. మిమ్మల్ని ఇష్టపడినంత, మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో ఉండాలన్న కోరుకున్నంతగా ఈ పర్సన్ ఎవరిని అలా కోరుకోలేదు. ఓకే, వై యు ఆర్ సో మీన్. ఒకవేళ ఈ పర్సన్తో మీరు హర్టింగ్ విషయాలు మాట్లాడుతుంటే కనుక మీరు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు? పైనకి మాత్రమే స్టబ్బన్, వీళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు చూడండి, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళు పైనకి ఒక మాస్క్ వేసుకోవడం అనమాట, నేను ఇంత సీరియస్, నేను ఇంత స్ట్రిక్ట్ అని చెప్పేసి. కానీ ప్రతి ఒక్కరు సెన్సిటివ్ అని నన్ను అడిగితే. ఓకే, సో మీరు కనుక కొంచెం సీరియస్గా మాట్లాడుతుంటే మీరు చాలా మీన్గా ఉన్నారు అని చెప్పేసి ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఓకే, ఇట్స్ స్టిల్ నాట్ ఓవర్ బూ. ఇంకా ఇది అయిపోలేదు, ఇంకా గేమ్ ఉంది అని చెప్పడం లాంటిది. యు ఆర్ టూ పర్ఫెక్ట్ ఫర్ మీ, యు ఆర్ పర్ఫెక్ట్ ఫర్ మీ. ఓకే, మీరు వీళ్ళకి పర్ఫెక్ట్ అని అంట. వన్ మోర్ మెసేజ్, ఐ వాంట్ టు రీగెయిన్ యువర్ ట్రస్ట్. ఒకవేళ మీ ట్రస్ట్ కనుక ఈ పర్సన్ బ్రేక్ చేసింటే వీళ్ళకు మళ్ళీ ఆ ట్రస్ట్ని వాళ్ళ లైఫ్లో లైక్ ట్రస్ట్తో మిమ్మల్ని గెలుచుకోవాలనుకుంటున్నారు, ఆ ట్రస్ట్ని మళ్ళీ గెయిన్ చేయాలి అని అనుకుంటున్నారు అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్ అండి. ఐ హోప్ మీకు రెజనేట్ అయ్యింది. డెఫినెట్లీ ఖచ్చితంగా ఇంట్రో అయితే అందరు ఫాలో అవ్వండి. ఎవ్వరూను రాంగ్ దాంట్లో ఉండి, రాంగ్ అజంప్షన్స్లో ఉండి, హోప్స్లో ఉండి లైఫ్ని వేస్ట్ చేసుకోకూడదు అనేది నా మెయిన్ థింగ్. ఓకే, సో స్టిల్ రెజనేట్ అయ్యింది ఇంతవరకు చూసారనంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో హిట్ దట్ లైక్ బటన్, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.